కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకాల అనంత రామనరసింహారావు మంగళవారం నాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె మనోరమకి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత తిమ్మరాజుపేటలో ఆయన నివాసం నుంచి సుమారు 8 కార్లు 60 ఆటోల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులతో బయలుదేరి ర్యాలీగా యలమంచిలి బైపాస్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షురాలుగా రాజన్న ముద్దుబిడ్డ షర్మిలారెడ్డి నియమితులయ్యాక కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఏర్పడిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎంతోమంది పోటీ పడినప్పటికీ తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఎల్లప్పుడూ పార్టీకి రుణపడి ఉంటానని, గత ప్రభుత్వాల హయాంలో అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ పాలనలో కానీ అభివృద్ధి కుంటుపడిందని, నిజమైన అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. అటువంటి స్వర్ణయుగాన్ని చూసేందుకు మరలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు శ్రీను, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్, ఎంవి రాహుల్, పెదపూడి రాము, రావి రామసత్యం, పొలమర్శెట్టి ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు.